Samantha. From the bottom of my heart, Samantha, I love you. Did you believe that? He was cute. Yeah. I'm sure people are already crying. నాగ చైతన్య సమంత విడిపోయి చాలా కాలమే అవుతోంది, కానీ వీరి వార్తలు ఇంకా ఆగిపోవట్లేదు. ఏదో ఒక రోజు ఏదో తప్పు చేసి ఐఎమ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మై హస్బెండ్ అని చెప్పొద్దు, ఓకేనా? ఎప్పటికైనా వీరిద్దరూ కలవకపోతారా అంటూ వీరి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వీరి విడిపోయి చాలా కాలం అయినప్పటికీ ఇద్దరు కూడా ఇంకో పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉన్నారు. మనీ డబ్బులు I thought I can ask you for money. Why? Because ఏంటి మన టీఆర్పీస్ చాలా జనాలు చూస్తారు. దీంతో ఫ్యాన్స్ కాస్త ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే తాజాగా సమంతకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది. అందులో తన భర్త అమాయకుడంటూ చెప్పుకొచ్చింది. Samantha, what is the way to your heart? It's closed. Please take a U-turn. చెన్నై భామ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుకుమ్మ ఏ మాయ చేసావే అంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగు ప్రేక్షకులనే కాదు, నాగ చైతన్యను మాయ చేసేసింది. తన అందంతో చలాకితనంతో అందరినీ మైమర్చిపోయేలా చేసింది. జెస్సీగా నాగ చైతన్యను మాయ చేసి ప్రేమలో పడేసింది. ఇక అక్కినేని వారింటి కోడలిగా అడుగుపెట్టింది. మరి ఏం జరిగిందో తెలియదు, కానీ ప్రేమ 3 నెలల ముచ్చటగా మారింది. ఏం జరిగిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. విడిపోతున్నామంటూ ప్రకటించి ఫ్యాన్స్ అందరినీ షాక్కి గురిచేశారు. అయితే వీరిద్దరూ విడిపోయినప్పటికీ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. నాగ చైతన్య కూడా ఏ రోజు సమంత గురించి తప్పుగా మాట్లాడలేదు. సమంత మాత్రం ఇందుకు విభిన్నంగా కాఫీ విత్ కరణ్ షోలో మాజీ భర్త అంటూ షాక్ ఇచ్చింది. అక్కడ ఆ విషయం పక్కన పెడితే సమంత విడాకుల అనంతరం మయోసైటిస్ బారిన పడినట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమంత ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇచ్చేసింది. సమంత చివరి సినిమా దేవరకొండతో కలిసి ఖుషి చేసింది. ఆ సినిమా పర్వాలేదనిపించింది. ఇక హిందీలో వరుణ్ ధావన్తో కలిసి సిటాడెల్ వెబ్ సిరీస్ చేస్తోంది. ఈ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఫ్యామిలీ మ్యాన్ వంటి సిరీస్ ను తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్ పై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు. ఆ విషయం పక్కన పెడితే సమంతకు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారుతోంది. అయితే అది ఇప్పటిది కాదు, పాతదని తెలుస్తోంది. రానా హోస్ట్గా నెంబర్ 1 యారీ ప్రోగ్రామ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఆ ప్రోగ్రాంకు నందిని రెడ్డితో పాటు సమంత అందులో పాల్గొంది. రానా అడిగిన ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమంత కూడా ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పింది. రానా మాట్లాడుతూ కూలెస్ట్, స్మార్టెస్ట్, రెబల్, ఫన్నీ, ఇన్నోసెంట్ ఎవరు అని అడిగాడు. దీనికి సమంత స్మార్టెస్ట్ అంటే రానా, ఫన్నీ అంటే నందిని రెడ్డి, రెబల్ అంటే విజయ్ దేవరకొండ, కూలెస్ట్ అంటే రామ్ చరణ్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇన్నోసెంట్ మాత్రం మా హస్బెండ్ నాగ చైతన్య అంటూ స్మైల్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ వీడియో వీరు విడాకులు తీసుకోకముందు అని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ వీరు మళ్ళీ కలిస్తే బాగుండు అని అభిప్రాయపడుతున్నారు.